హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 7వ తారీఖు గురువారం. మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ 24,200 కింద అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. దానికి గల పలు కారణాలు అనేది ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే మనకి ఈరోజు అయిపోయింది కదా మార్కెట్. యూఎస్ స్టార్ట్ అవుతుంది మిడ్ నైట్ అనమాట, అంటే 12:30కి మనకి మిడ్ నైట్. సో వాళ్ళకి ప్రాబ్లీ మార్నింగ్. అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ప్రీవియస్గా 5% ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 25 బేసిస్ పాయింట్ తగ్గిస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఆ ఎక్స్పెక్టేషన్స్కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గించడం అనేది కంప్లీట్గా మంచి అంశమేం కాదు, ఎందుకంటే అట్ ద సేమ్ టైం అక్కడ కరెన్సీ కూడా వీక్ అవుతుంది. సో వెరీ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేదు, కాబట్టి మార్కెట్ అనేది నర్వస్లో ఉంది. అయితే ఫ్రెండ్స్, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది చైనాకి అండ్ యుఎస్ఏకి. అంటే చైనా నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారనుకోండి, వాటి మీద ఛార్జెస్ అనేది ఎక్సెస్గా వేయటం అనేది జరుగుతుంది. ఏది ఈవెన్ 40, 50, 60% కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, ఇంకా రియాలిటీ కాదు. బట్ ఎలన్ మస్క్ గారు అయితే పాజిటివ్గానే ఉన్నారు చైనా మీద. సో అటువంటిది ఏదన్నా జరిగిందనుకోండి, పరోక్షంగా ఇండియా అనేది బెనిఫిట్ అయితే తీసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇండియా కూడా ఆయన గుర్రుగానే ఉన్నారు ఇండియా మీద కూడా, ఎందుకంటే ఎక్కువగా ట్యాక్స్లు అనేది వాళ్ళ కంట్రీస్ నుంచి ఏదైతే ప్రోడక్ట్స్ మనం వాడుకుంటున్నాం వాటి మీద వేస్తున్నాం అని చెప్పేసి. సో చూడాలి ఇంటర్నల్గా వాళ్ళు ఎలా ఏ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారనేది. ఎనీహౌ అంటే ప్రస్తుతం ఈ యొక్క ఫెడ్ మీటింగ్ గురించి కొంత నర్వస్గా ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్ అనేది మనకి ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ముందుగా అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నిఫ్టీ 500లో ఉన్న కంపెనీల్లో మార్నింగ్ 9:45 దాకా కన్ఫ్యూజన్ అనేది ఉంది. కొన్ని స్టాక్స్ ఏం పెరుగుతున్నాయి, కొన్ని స్టాక్స్ డ్రాగ్ అవుతూ ఈ విధంగా ఏంటంటే ర్యాండమ్గా మూవ్ అయినాయి. బట్ 9:45 తర్వాత ఏంటంటే కంప్లీట్గా పడిపోతున్న స్టాక్స్ సంఖ్య పెరిగిపోయింది. సో ఎందుకు పడిపోయిందంటే దాని వెనక రీజన్స్ అనుకున్నాం కదా, నిన్నటి రోజున పెరిగింది. సో మార్కెట్ నర్వస్గా ఉంది, ఫెడ్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది అని చెప్పేసి. అండ్ ఫెడ్ డెసిషన్స్ వల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. అక్కడ బాగా ఇంట్రెస్ట్గా అట్రాక్ట్గా అనిపించింది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతాయి. అందుకని మార్కెట్ కొంచెం నర్వస్లో ఉంది. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే మార్కెట్ డిక్లైన్ అంటే పడిపోతున్న స్టాక్స్ అనేది 9:45 తర్వాత సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికోసం వెయిట్ చేస్తుందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక స్టాక్స్ విషయానికి వస్తే టాటా గ్రూప్కి సంబంధించిన ట్రెండ్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ డిప్ అయిపోయింది, పడిపోయింది కొంచెం. ఎందుకంటే వాళ్ళ Q2 రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసినంత స్ట్రాంగ్ అయితే లేవు. బట్ ఓవరాల్గా అయితే గుడ్ షో. వీళ్ళకి ఏంటంటే వెస్ట్ సైడ్స్ జూడియో ఇలా ఉన్నాయి. వీళ్ళు దుబాయ్లో కూడా జూడియో షాప్ అనేది ఓపెన్ చేశారు. ఓకే, దాన్ని ఏమంటారు, షోరూము. ఓకే, ఎగ్జాక్ట్ టర్మ్ అంటే. అండ్ వీళ్ళ లిస్ట్లో ఏంటంటే దగ్గర ఇంకా 500 పైన ఈ యొక్క షోరూమ్స్ అనేది ఓపెన్ చేయాలని చెప్పేసి 2026 కల్లా టార్గెట్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎనీహౌ ఇక్కడ Q2 రిజల్ట్స్ అంతగా ఆశించిన విధంగా లేకపోవడం వల్ల స్టాక్ అనేది పడిపోవడం అనేది జరిగింది. ఇక శక్తి పంప్స్ ఈ స్టాక్ అయితే ఈరోజు 5% అప్పర్ సర్క్యూట్లో ఉంది. వీళ్ళకి 116 కోట్ల రూపాయల విలువ గల ఆర్డర్ అనేది దక్కడం అనేది జరిగింది. శక్తి పంప్స్ మంచి రిటర్న్స్ కూడా, అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. చంబల్ ఫర్టిలైజర్స్ ఫ్రెండ్స్ ఈరోజు 5.5% అయితే షార్ప్గా రైజ్ అయింది. Q2 ప్రాఫిట్ అనేది చాలా నీట్గా పాజిటివ్గా అనేది ఇవ్వడం జరిగింది. జేకే లక్ష్మీ సిమెంట్ విషయానికి వస్తే వీళ్ళేంటంటే లాసెస్ అనేది అనౌన్స్ చేశారు Q2 రిజల్ట్స్లో, అందుకని 4% దాకా స్టాక్ అనేది పడిపోవడం జరిగింది. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఎందుకంటే ఫ్రెండ్స్ Q2 పర్ఫార్మెన్స్ అనేది బాగుంది, అందుకని ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్గా పెరగడం అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ హార్డ్ ఈ స్టాక్ అనేది 4.5% దాకా పడిపోయింది. ఎందుకంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారు, చాలా డిస్కౌంట్ ప్రైస్లో వాళ్ళకి అలొకేట్ చేస్తున్నారు అనమాట. సో QIP అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ప్రమోటర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే పెద్ద వాళ్ళు కావచ్చు, అలాగా వాళ్ళకి అలొకేట్ చేస్తుంది అనమాట. బట్ డిస్కౌంట్ ప్రైస్లో అలొకేట్ చేస్తుంది. అందుకని ఆ డిస్కౌంట్ హెవీగా ఉండటం వల్ల ఏంటంటే కొంత డిమాండ్ లేకపోతేనే కదా డిస్కౌంట్ అనేది ఇచ్చేది. ఆ యొక్క కాన్సెప్ట్లో మార్కెట్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది. అయితే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏం చేశారంటే L&T ఫుడ్స్ మీద పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా ఈ స్టాకు 35 to 36% పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇది మన బిర్యానీ రైస్ లాగైతే లేవు, ఏదో లావు బియ్యం అలా ఉన్నాయి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళేంటంటే బాస్మతి రైసు, దావత్ అండ్ రాయల్ అనే బ్రాండ్తో ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళు కొంచెం బిజినెస్ని స్కాన్ చేసి
ఓకే ఈ స్టాక్ అయితే బై రేటింగ్ అనేది ఇస్తున్నాము, ఇక్కడ నుంచి కూడా 35% నుంచి 36% పైకి వెళ్తుందని చెప్పేసి పాజిటివ్గా చెప్పడం అనేది జరిగింది. సో ఇటువంటి బ్రోకరేజెస్ కానీ వీళ్ళు పాజిటివ్ చెప్పడం అనేది జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, ఆ స్టాకులో ఏంటంటే ఎక్కువ మంది రావడం బై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ వాల్యుయేషన్స్ బాగున్నాయి, టెక్నికల్గా ఏదైనా మనకి బ్రేక్అవుట్ జరుగుతుందంటే కూడా మనం కూడా పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. ఇక వారి ఎనర్జీస్ రీసెంట్గా అయితే బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే టెంపరీగా స్టాక్లో ప్రెషర్ అనేది రావడం, దానివల్ల ఈ ఒక్కరోజే 8% అనేది పడిపోవడం అనేది జరిగింది. ఇక సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే మెటల్స్ టాప్ లూజర్గా ఉన్నాయి. దాని తర్వాత కన్స్ట్రక్షన్, ఫార్మా అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే పిఎస్సి బ్యాంకు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీలో సెల్లింగ్ జరిగింది, బట్ మైనర్గా జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్న కంప్లీట్గా గ్రీన్ షో కనిపించింది, ఈరోజు కంప్లీట్గా ఆపోజిట్లో రెడ్ షో అనేది కనిపించింది. అంటే మార్కెట్లో కొంత నర్వస్లో ఉంది, సెల్లింగ్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీని లిఫ్ట్ చేసిన కంపెనీలో చాలా తక్కువ ఉన్నాయి. అపోలో జస్ట్ 10 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 పాయింట్స్, పెద్దగా స్ట్రెంత్ ఎక్కడా కనపడట్లేదు. బట్ డ్రాగ్ చేసిన వాటిలో అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అండ్ రిలయన్స్, ట్రెండ్, హిందాల్కో, ఇన్ఫోసిస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద దాదాపుగా 85% స్టాక్స్ అయితే డౌన్ సైడే డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొన్ని స్టాక్స్లో ట్రేడింగే కాకుండా వాల్యూమ్స్ కూడా సిగ్నిఫికెంట్గా పెరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డెలివరీ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మెడ్ ప్లస్ అనేది డెలివరీ వాల్యూమ్స్ 10 టైమ్స్ పెరిగాయి, ట్రేడెడ్ వాల్యూమ్స్ 6 టైమ్స్ పెరిగాయి. డెలివరీ టోటల్గా పర్సంటేజ్ చూస్తే 89% అనేది తీసుకెళ్తున్నారు. అయితే ఫ్రెండ్స్ మెడ్ ప్లస్ అనే స్టాక్లో నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేశాను, అంటే డీసెంట్ ప్రైస్లో ఉంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ ఈరోజు స్టాక్ కూడా 1.06% అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అండ్ గో కలర్స్, ఏపీఎల్, అపోలో, రావుట్, షాపర్ స్టాప్, ఎండ్యూరెన్స్, టీవీ ఓటెక్ అనేది మనకేంటంటే హెవీగా దీంట్లో డెలివరీస్ తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ స్టాక్స్ కూడా మనం ఒకసారి వాచ్ చేయొచ్చు. సో మొత్తం మీద మనం 24,200 కింద నిఫ్టీ అయితే క్లోజ్ అయింది, ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎలా ఉంది పొజిషన్స్ అంటే 24,200ని ఈరోజు చాలామంది సెల్ చేశారు పుట్ని, ఒక సపోర్ట్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. టోటల్గా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాల్స్ 7 crores ఉన్నాయి, పుట్స్ ఏమో 4.48 crores. మొత్తం మీద పుట్ కాల్ రేషియో అనేది 0.61 అనేది కనిపిస్తుంది. ఇంకా స్టిల్ ఏంటంటే కాల్సే సెల్లింగ్ చేస్తున్నారు, మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్తోనే చాలామంది ఆలోచిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదే బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ఈరోజు టోటల్గా ఎందుకో అప్డేట్ ఇలా వస్తుంది రివర్స్లో. ఓకే, ఎనీహౌ టోటల్గా అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, అండ్ కాల్స్ వచ్చేసరికి 3.42, పుట్స్ వచ్చేసరికి 2.46. టోటల్గా పుట్ కాల్ రేషియో 0.72 ఉంది, 1 కంటే తక్కువ ఉంది కాబట్టి స్టిల్ బేరిష్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ స్టిల్ ఏంటంటే కాల్స్ సేల్ చేసేవాళ్ళు సెల్లింగ్ అయితే చేస్తూ వస్తున్నారు రిస్క్ తీసుకొని. ఇకపోతే ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది, ప్రస్తుతానికి 0.5% అంటే నార్మల్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళి ఈ యొక్క ఫీచర్స్ అనమాట, ఇంకా యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవ్వలేదు, ఫీచర్స్ ఇవి. సో ప్రస్తుతానికి అయితే ఒక 30 పాయింట్స్ అట్లా పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే మనకి 24,500 అనేది మనకి బెంచ్ మార్క్, ఆ బెంచ్ మార్క్ అయితే క్రాస్ చేయలేదు. బట్ అగైన్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ వరస్ట్ కేస్ సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకి 50% 23,776 అంటే రఫ్గా ఏంటంటే 23,750 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. 50% రిట్రేస్మెంట్, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కానీ మనకి ఏంటంటే 23,200 రఫ్గా ఏంటంటే రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికి అయితే వీక్గానే ఉంది బేస్డ్ ఆన్ ద ప్రైస్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్మాల్ రిట్రేస్మెంట్ అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈరోజు రిట్రేస్మెంట్ ఎక్కడ దాకా జరగవచ్చు అండ్ టార్గెట్స్ డౌన్ సైడ్ అయితే మనం అనుకోవడం జరిగింది. సో ప్రాబబ్లీ నేను లెవెల్ అనేది మెన్షన్ చేశాను, 51,681 ఇమీడియట్గా మనకు రావచ్చు అని చెప్పేసి. బట్ ఈరోజు రాలేదు, చూద్దాం రేపు ఏదైనా గ్యాప్ డౌన్ అయ్యి కవర్ చేస్తాడేమో. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత కిందకు వస్తున్నారంటే ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. 51,488, 51,681 అనేది. సో అందుకని ఈ లెవెల్ అనేది మీకు షేర్ చేశాను. ఓకే ఫైన్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి మ్యాక్స్ పెయిన్ చూసుకున్నట్టయితే ఈరోజు ఎక్స్పైరీ కదా, 24,200 అయితే చూపిస్తూ ఉంది, దాని కిందే క్లోజ్ అయింది. అండ్ ఓవరాల్ మార్కెట్ హెల్త్ అనేది మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్గా ఉంది. నిన్నేమో కొంచెం గ్రీడ్గా ఉంది, ఈరోజు న్యూట్రల్గా ఉంది. అండ్ చూద్దాం ఫెడ్ డెసిషన్ ఎలా ఉంటుంది, దానికి మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి.
ఒకవేళ యుఎస్లో బాండ్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ప్రాబబిలిటీ ఉంది ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ అవుట్ఫ్లో అనేది కంటిన్యూ అవటానికి, అంటే వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ నుంచి బయటకు వచ్చేయడానికి. అటువంటిదే జరిగితే ఏంటంటే చూడండి డిఐస్ ఎంతని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఇరువురు ఉన్నారనుకోండి, ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు, అది వేరు కాన్ఫిడెన్స్. కంప్లీట్గా ఓన్లీ డిఐస్ కొనాలి లేదా ఓన్లీ ఎఫ్ఐఎస్ కొనాలి అంటే కూడా కరెక్ట్ కాదనమాట. వాళ్ళ సెంటిమెంట్ అనేది కంప్లీట్గా నెగిటివ్గా ఉందనుకోండి ఇండియా మీద, అప్పుడు మన మార్కెట్స్ ఆల్రెడీ కొంచెం సాచ్యురేట్ అయి ఉన్నాయి కాబట్టి కొంత ప్రెషర్ అయితే ఉండే అవకాశం ఉంది. సో ప్రాబబుల్ ఏంటంటే మనకి ఒక క్లారిటీ అయితే ఫెడ్ మీటింగ్ తర్వాత రావచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.